హలో గాయ్స్. సో, ఇవాళ నా యూట్యూబ్ ఛానల్‌లో ల్యాప్‌టాప్ ప్రాసెస్ ఎలా ఉంటుంది యాక్సెంచర్‌లో అనే దాని గురించి అప్‌లోడ్ చేస్తున్నా అనమాట. నేను ఎలా చేశానని ఇంటర్న్‌షిప్‌కైనా లేకపోతే ఫుల్ టైమ్‌కైనా నాకు తెలిసైతే ప్రాసెస్ సేమ్. ఈ ప్రాసెస్ అయితే ఇంటర్న్‌షిప్‌కి రిలేటెడ్ అనమాట. ఇంటర్న్‌షిప్ చేయడానికి ముందు మీకు ల్యాప్‌టాప్ కలెక్షన్ అనేది ఉంటుంది. సో, దానికి రిలేటెడ్ ప్రాసెస్ అయితే ఇది. సో, ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నామంటే యాక్సెంచర్ కలెక్షన్ ఎలా ఉంటుంది? దాని ప్రీ ప్రాసెస్ ఏంటి? ఆఫీస్‌కెళ్ళిన తర్వాత ఎలా చేయాలి? దాని లోపల ప్రొసీజర్స్ ఏంటి? చేయాల్సిన కాన్ఫిగరేషన్స్ ఏంటి? ఓవరాల్‌గా ఈ వీడియోలో మనమైతే డిస్కస్ చేసుకుందాం. సో, ఫస్ట్ మీకు యాక్సెంచర్ నుంచి మీటింగ్స్ అయితే జరుగుతా ఉంటాయన్నమాట. మీ ప్రాసెస్ ఏంటి? లైక్ ఇంటర్న్‌షిప్ అయితే మీరు ఎలా చేయాలి? మీ ఫేసెస్ ఏంటి? అనేది ప్రతిదానికి టైమ్‌లైన్ అనేది వాళ్ళు ముందే మీటింగ్స్‌లో మీకు ప్రొవైడ్ చేస్తారు. సో, అలాగే మాకు కూడా మేము ఏ రోజైతే ల్యాప్‌టాప్ కలెక్షన్‌కి వెళ్ళాలో మాకు ఆ డేట్ వాళ్ళు ముందే ఇచ్చేశారు. ఆ డేట్ ప్రకారం మేము ఆ రోజున వెళ్ళి ల్యాప్‌టాప్ కలెక్షన్ అనేది చేసుకున్నాం అనమాట. సో, ఫస్ట్ అయితే మాకు ఒక సర్వే ఫార్మ్ అనేది సెండ్ చేశారు మా పర్సనల్ మెయిల్స్‌కి. ఆ మెయిల్స్‌లో అదే ఆ సర్వే ఫార్మ్‌లో మనకి నియరెస్ట్ లొకేషన్ అనేది మార్క్ చేసుకొని సబ్మిట్ చేయాలనమాట. సో, మాక్సిమం మీరు ఏదైతే లొకేషన్ ఆ సర్వే ఫార్మ్‌లో పెడతారో ఆ లొకేషన్‌కే మీరు ల్యాప్‌టాప్ కలెక్షన్ చేసుకోవడానికి వెళ్ళాలి. మాక్సిమం అదే జరుగుతుంది. మా విషయంలో అయితే అదే జరిగింది. సో, వన్స్ ఆ సర్వే ఫార్మ్ కంప్లీట్ అయిపోయినాక ఈ సర్వే ఫార్మ్ అనేది మాక్సిమం మీకు 2 వీక్స్ ఆర్ ఒక 20 డేస్ ముందే అనేది వస్తుంది. అదే చెప్పాను కదా! మేము మీటింగ్స్ కండక్ట్ చేసేటప్పుడు వాళ్ళు మీకు చెప్తారు. సో, వస్తుందనమాట. మీకు సపోజ్ ఒక ఫిఫ్త్ ఇప్పుడు ఒక మంత్ ఫిఫ్త్‌న మీ ల్యాప్‌టాప్ డే కలెక్షన్ అయితే సమ్ సెకండ్‌ని గానీ, థర్డ్‌ని గానీ మీకు మెయిల్ అనేది వస్తుందనమాట. మీరు ల్యాప్‌టాప్ కలెక్షన్‌కి ఈ లొకేషన్, ఈ పర్టిక్యులర్ బ్రాంచ్‌కి వెళ్ళాలి అని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ తీసుకుంటే ఈ హైదరాబాద్‌లో రాయగడ్డ దగ్గరికి వెళ్ళాలి ఆర్ నార్కరామ్‌గూడలో ఉన్న యాక్సెంచర్‌కి వెళ్ళాలి అని ఇట్లా మీరు ఏ లొకేషన్ పెట్టుకుంటే ఆ లొకేషన్‌కి రిలేటెడ్‌గా ఆ బ్రాంచ్‌కి మీరనేది వెళ్ళాలనమాట ల్యాప్‌టాప్ కలెక్షన్‌కి. మీరేం టెన్షన్ పడబాకండి ఇన్‌కేస్ మెయిల్ రాకపోతే. ఎందుకంటే కొంతమందికి మా బ్యాచ్‌లో జస్ట్ రేపు ల్యాప్‌టాప్ కలెక్షన్‌కి వెళ్ళాలనంగా ఇవాళ కూడా వచ్చింది. సో, మీరు మీ మెయిల్స్‌ని ఎప్పటికప్పటికే థరోగా చెక్ చేసుకుంటా ఉండండి. అండ్ ఇంకొకటి మీకు ల్యాప్‌టాప్ కలెక్షన్ డే అనేది పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. నేను దాని గురించి లాస్ట్‌లో చెప్తాను. ఓకేనా? అండ్ ఇంకో విషయం ఈ వీడియో గనుక మీకు లెంతీగా అనిపించినట్లయితే మీరు స్కిప్ చేసుకుంటా చూడండి ఆర్ స్పీడ్ 1x ఆర్ 2xలో పెట్టుకొని చూడండి. ఓకే. వన్స్ మీకు మెయిల్ అదంతా వచ్చేసిన తర్వాత మీకు ఆ మెయిల్‌లోనే ఏ టైంలో అంటే ఏ టైమ్ స్లాట్‌లో మీరు వెళ్ళాలి అనేది కూడా చెప్తారు. సో, మీరు ఆ టైం కల్లా అక్కడికి వెళ్తే చాలు. మాకైతే టోటల్ 3 స్లాట్స్ ఇచ్చారు. 10 AM కొంతమందికి ఇచ్చారు. కొంతమందికి 12 PM ఇచ్చారు. కొంతమందికి 3 PM ఇచ్చారు. నా సిట్యుయేషన్‌లో అయితే నాకు 10 PMకి ఇచ్చారు. సో, నేను 9:30 కల్లా ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోయాననమాట. వన్స్ మీరెళ్ళిన తర్వాత ఆ మెయిల్‌ని మీరు సెక్యూరిటీ వాళ్ళకి చూపించాలి. వాళ్ళు చూసి మిమ్మల్ని లోపలికి అలౌ చేస్తారు. మీకంటే ఒక లిస్ట్ ఇస్తారనమాట. ఆ లిస్ట్‌లో మీ నేమ్ ఎక్కడుంది అని ఉందా లేదా అనేది వెరిఫై చేసి చెక్ చేసుకోవాలి. వన్స్ అది కూడా అయిపోయినాక మీ ఏదో ఒక గవర్నమెంట్ ఐడీ కార్డ్‌ని మీతో క్యారీ చేయాలనమాట. లైక్ పాన్ కార్డ్ కానీ, ఆధార్ కార్డ్ కానీ, ఓటర్ ఐడీ గానీ ఏదో ఒకటి ఒక ఐడీ ప్రూఫ్ కింద గవర్నమెంట్ ఐడీ కార్డ్‌ని తీసుకువెళ్ళాలి. ఆ కార్డ్‌ని వాళ్ళకిస్తే వాళ్ళు మీకప్పుడు ఒక డే వ్యాలిడ్ పాస్ లాంటిది ఇస్తారు. బ్లూ కలర్ కార్డ్ లాగా ఉంటుంది. సో, అది తీసుకొని మీరు కంపెనీ లోపలికి వెళ్ళాలి. ఇదంతా మీకు సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌లోనే అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత మీరు లోపలికి వెళ్ళడానికి సెక్యూరిటీ వాళ్ళు అలౌ చేస్తారు. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు హెల్ప్ డెస్క్ ఉంటుంది కంపెనీ లోపల. ఆ హెల్ప్ డెస్క్ దగ్గరికి వెళ్ళి మీకిచ్చిన బ్లూ కలర్ కార్డ్, పాన్ కార్డ్ అదే ఎనీ గవర్నమెంట్ ఐడీ కార్డ్‌ని మీకిచ్చిన ఆఫర్ లెటర్ ఈ మూడిటిని వాళ్ళకిస్తే వాళ్ళు మీకొక ఐడీ ట్యాగ్ లాగా ఇస్తారు. టెంపరరీ ఐడెంటిటీ కార్డ్ వాలిడ్ ఫర్ 1 డే అది ఇస్తారనమాట. మీరు అది కలెక్ట్ చేసుకున్నాక ఒక 1 ఆర్ 2 మినిట్స్ వెయిట్ చేస్తే ఎవరో ఒక స్టాఫ్ మెంబర్ గానీ ఐ మీన్ అక్కడున్న స్టాఫ్ మెంబర్స్ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారనమాట కాన్ఫరెన్స్ రూమ్‌లోకి. సో, కాన్ఫరెన్స్ రూమ్‌లో యూ హావ్ టు ఇంట్రడ్యూస్ అబౌట్ యువర్ సెల్ఫ్ లైక్ వాట్ ఈస్ యువర్ నేమ్? వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్? అండ్ టు విచ్ కాలనీ యూ బిలాంగ్స్ టు. సో, ఈ 3 అయిపోయిన తర్వాత మీ బ్లూ కలర్ కార్డ్స్ ఉంటాయని చెప్పాను కదా! దాని మీద యాక్సెంచర్ స్టాంప్ అనేది వేస్తారు. అలాగే సైన్ కూడా చేస్తారు. ఆ 2 చేపించుకోవడం ఇంపార్టెంట్. అంటే మధ్యలో ఎక్కడైనా అడిగితే మీరు ఆ కార్డ్ అనేది చూపించాల్సి ఉంటుంది. ఓకే. మా సిట్యుయేషన్‌లో అయితే అడగలేదు. ఇన్‌కేస్ అడిగితే మీరు అది చూపించాలి. సో, వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ ఫ్లోర్ ఆర్ వేరే రూమ్‌కి ఎక్కడికో చోటుకి వెళ్తారు. ఫర్ కలెక్షన్ ఆఫ్ యువర్ ల్యాప్‌టాప్స్. ఓకే. ఓహ్! సారీ ఇదంతా చెప్పాను కదా! టెంపరరీ ఐడెంటిటీ కార్డ్, కాన్ఫరెన్స్ రూమ్ ఇదంతా అయిపోతుంది. వన్స్ ఈ స్టెప్ కూడా అయిపోయిన తర్వాత మీరు ల్యాప్‌టాప్ కలెక్షన్ ప్రాసెస్‌కి వెళ్తారు. సో, ఈ ల్యాప్‌టాప్ కలెక్షన్ ప్రాసెస్‌లో ఏంటంటే మీరు ఎంత ఫాస్ట్‌గా ఉంటే అంత బెటర్ అనమాట. మీకొక క్యూఆర్ కోడ్ ఇస్తారు. యూ హావ్ టు స్కాన్ దట్ క్యూఆర్ కోడ్ టు రిసీవ్ యువర్ టోకెన్ నంబర్. అకార్డింగ్ టు ది టోకెన్ నంబర్ మిమ్మల్ని పిలుస్తారనమాట. మీరు ల్యాప్‌టాప్స్ అనేది
తీసుకుంటారు. సో, వన్స్ అదంతా అయిపోయిన తర్వాత మీరు అంటే టోకెన్ ఎంత ఫాస్ట్‌గా స్కాన్ చేసుకుంటే మీకు అంత ఫస్ట్ నెంబర్ వస్తుంది. సో, మీరదంతా ఆర్డర్ వైస్ అంతా జరుగుతుంది. వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత యూ విల్ గెట్ సమ్ క్రెడెన్షియల్స్ లైక్ మీ పర్సనల్ మెయిల్‌కి ఐడీ అండ్ పాస్వర్డ్ వస్తుంది. ఆ క్రెడెన్షియల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మా కేస్‌లో అయితే నియర్లీ 1 అవర్ డిలే అయింది. దానివల్ల ఒక 12:30కి అయిపోవాల్సింది 3 అయిపోయింది. సో, ఇలా డిలేస్ జరుగుతా ఉంటాయి. ఇన్‌కేస్ వెంటనే వచ్చుంటే మాకు వెంటనే అయిపోయేది. సో, ఇన్ బిట్వీన్ మాకు ఒక లంచ్ టోకెన్స్ ఇచ్చారు. లైక్ సమ్ రిఫ్రెష్‌మెంట్స్. అదంతా అయిపోయినాక ఒక 1 అవర్ చెప్పాను కదా! 1 అవర్ తర్వాత క్రెడెన్షియల్స్ వచ్చినాయి. ఆ క్రెడెన్షియల్స్‌తో మేము మా ల్యాప్‌టాప్‌ని కాన్ఫిగరేషన్ చేయాలన్నమాట. లైక్ మన పాస్వర్డ్ సెట్ చేసుకుంటాము. బిట్ లాకర్ పిన్ ఇలాంటివన్నీ సెట్ చేసుకుంటాము. జాగ్రత్తగా ఉండండి. ఈ బిట్ లాకర్ పిన్, ఈ పాస్వర్డ్ అనేవి ప్రతిసారి మీరు షట్ డౌన్ చేసి లాగిన్ చేసేటప్పుడు యూజ్ అవుతాయి. సో, ఆ రెండిటిని ఎక్కడో చోట రాసి పెట్టుకోండి. కాన్ఫిడెన్షియల్స్‌గా ఉంచండి ఆటిల్ని. సో, వన్స్ ఆ పాస్వర్డ్ అదంతా అయిపోయిన తర్వాత యూ హావ్ టు సెట్ అప్ ది యాప్స్ అనమాట. లైక్ అవుట్లుక్, టీమ్స్, వన్ డ్రైవ్ ఈ 3 సెట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా సమ్ స్మాల్ ప్రాసెస్ ఉంటుంది. వన్స్ ఇదంతా అయిపోయినాక మీ ల్యాప్‌టాప్ సెటప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో, నేను ఇవాళ చెప్పాలనుకున్న కొన్ని టిప్స్ ఏంటంటే ఈమెయిల్ కన్ఫర్మేషన్ మీరు ఒకసారి ఎప్పటికప్పటికే మెయిల్స్ చెక్ చేసుకుంటూ ఉండండి. ఎందుకు కొంతమందికి పోస్ట్‌పోన్ అవుతాయని స్టార్టింగ్‌లో చెప్పా కదా! అంటే మా ఫ్రెండ్స్‌లో కొంతమందికి పోస్ట్‌పోన్ అయినాయన్నమాట. అంటే రేపు కలెక్షన్ అనంగా ఇవాళ ఆఫ్టర్‌నూన్ వాళ్ళకి మెయిల్ వచ్చింది దట్ మీ ల్యాప్‌టాప్ కలెక్షన్ 5 డేస్ పోస్ట్‌పోన్ అయింది. సో, ఈ పర్టిక్యులర్ డేట్‌న మీరు ల్యాప్‌టాప్ కలెక్షన్‌కి రావాలి అన్నారు. అలాగే వాళ్ళు బ్రాంచ్ అండ్ అది బ్రాంచ్‌ని కూడా మార్చారు. టైమ్ స్లాట్ కూడా మార్చారు. సో, మీరు ఎప్పటికప్పటికే మెయిల్ అనేది చెక్ చేసుకుంటూ ఉండండి. ఐడీ వెరిఫికేషన్ దగ్గర గవర్నమెంట్ ఐడీ కార్డ్ పక్కా అనేది మీరు క్యారీ చేయాలి. లైక్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ ఏదో ఒకటి క్యారీ చేయండి. నెక్స్ట్ టోకెన్ కలెక్షన్ దగ్గర మీరు ఎంత ఫాస్ట్‌గా క్యూఆర్ స్కాన్ చేసుకుంటే మీకు అంత ఫస్ట్ నెంబర్ వస్తుంది. మీరు అంత త్వరగా ల్యాప్‌టాప్ తీసుకొని కాన్ఫిగరేషన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే. ఈ లంచ్ బ్రేక్ ఇదంతా ఏముంది సెటప్ క్రెడెన్షియల్స్ చెప్పాను కదా! కాన్ఫిగర్ ఉంచుకోండి ఎవరికీ చెప్పమాకండి. సో, వన్స్ అది అయిపోయినాక అంతే అనమాట. ల్యాప్‌టాప్ ప్రాసెస్ ఇలాగే ఉంటుంది. పెద్ద టెన్షన్ పడాల్సిందయితే ఏముండదు. త్వరగానే అయిపోతుంది ప్రాసెస్ అంతా. ఇన్‌కేస్ ఆ క్రెడెన్షియల్స్ రావడం గనుక డిలే అయితే మీకు ప్రాసెస్ కూడా డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ అంతే మరి మీరు నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా ముందు ముందు వీడియోస్‌లో ఇంకేమన్నా అప్డేట్స్ కానీ ఏమన్నా ప్రాసెస్ ఉంటే నేను యాక్సెంచర్‌కి సంబంధించి నేను పెడతాను.